ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 2 BHK కాలనీ వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం తరపున కొల్లూరు 2 BHK కాలనీ వాసులపై వరాల జల్లు కురిపించారు. వీధి దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫేజ్ 1, ఫేజ్ 2లకు ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, అందుకు సహకార శాఖ సహకరిస్తుందని పొంగులేటి తెలిపారు. 7,50,00,000తో 60 గదుల స్కూలు భవనం, అంగన్వాడీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 8 కోట్ల రూపాయలతోటి VST హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు ప్రత్యేకంగా నేను VST యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆదినాగ స్కూల్ బిల్డింగ్ 60 రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రేషన్ బియ్యం, సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను. అఫ్జల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు ఈ 4 ప్రాంతాలకి బస్సుల ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.